నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. చెప్పండి పటేల్, ఏంటి హఠాత్తుగా వచ్చారు? ఏం లేదు ఎమ్మెల్యే గారు, గురుజాతర దగ్గర పడింది. ప్రతి సంవత్సరం మీ ఆధ్వర్యంలోనే అది జరుగుతుంది. దాని గురించి మాట్లాడి వెళ్దాం. అందులో ఇప్పుడు మాట్లాడటానికి ఏముంది పటేల్? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా చేద్దాం. దానికి ఏమి ఏర్పాటు చేయాలో అదంతా నేనే చేస్తాను. ఇప్పుడు తృప్తేనా? సిద్ధా? వస్తున్నాను సార్. ఆ చెక్ ఇటు. సంతోషమేగా? సంతోషం. ఎవరు బావా ఈ బ్యూటీ? ఓ తిన్నారా మావా? హెచ్ఎంఎస్ కాలేజ్ స్వీటీరా, కానీ తిని చాలా నాటిరా మావా. ఏం చేస్తున్నావురా? మామా జూమ్ చేసి తన అందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడ్రా. రేయ్, ఇంత దూరం నుంచి జూమ్ చేసి ఏం చేస్తావురా? అది పక్కకి వెళ్ళి వీడియో తీద్దాం. ఏ అమ్మాయినా అందంగా డ్రెస్ వేసుకుని వస్తే చాలే, వెంటనే తను చూసి చొంగ కారుస్తారు. సారీ బ్రో, ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాం. రే రెండ్రా వెళ్దాం. ఛీ, ఇలాంటి వాళ్ళు లోకంలో ఉండడం వల్లే ఆడపిల్లలు ఎవరు బయటికి వెళ్ళలేకపోతున్నారు. హలో రక్షిత మేడం గారు, కూల్ డౌన్ కూల్ డౌన్. నేను మీకు ఒక విషయం చెప్పనా? ఏంటిది? మీలాంటి కొందరు అమ్మాయిలు ఇలాంటి డ్రెస్సులు వేయడం వల్లే మాలాంటి కొందరు అబ్బాయిలకి రాత్రులు నిద్ర పట్టడం లేదు. ముందు సరిగ్గా డ్రెస్ చేసుకోవడం నేర్చుకోండి, అప్పుడు ఇలాంటి సమస్యలే రావు. ముందు తినే పర్ఫెక్ట్గా లేదో మిగతా వాళ్ళకి లెక్చర్ తీయడానికి వచ్చింది. సంజయ్, నా బండి రిపేర్ అయిపోయింది, నన్ను కాలేజ్ దాకా డ్రాప్ చేస్తావా? సరేరా. నిన్ను చూసినప్పుడంతా కౌగిలించుకొని వెళ్ళాలని అనిపిస్తుంది. ఏ చెప్పి, నీకు తెలుసుగా నేను రాగిణిని లవ్ చేస్తున్నానని. ఈ కాలేజ్ నన్ను కాలేజ్ క్వీన్ అంటుంది, నువ్వు మాత్రం నన్ను లవ్ చేయడం లేదు. నేను మనసులో తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాక ఏ అమ్మాయిని కన్నెత్తి చూడను. ఊరుకోనరా, ఒక అమ్మాయి కూడా సరిగ్గా రెస్పాండ్ ఇవ్వట్లేదురా. వచ్చేదంతా రాంగ్ రెస్పాన్సేరా. బావా, అమ్మాయిలు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వాలంటే పాకెట్లో డబ్బులు ఉండాలిరా, లేదంటే 6 ప్యాక్ అయినా ఉండాలిరా. మావ నాకు 6 ప్యాక్ లేదా? బావా, నీ దగ్గర 6 ప్యాక్ లేదు, 2 బ్యాగులు ఉన్నాయి. ఇది చూసి ఎవరు లవ్ చేయట్లేదురా, అంతా ఇది చూసే. ఏంట్రా మావా, నాకు తెలియని విషయం అంతా నీకు తెలిసింది? ఇంకా చాలా ఉన్నాయిరా, సాయంత్రం చూసినరా నేర్పిస్తా నీకు. జోక్ చేయకురా. రే చూడరా, సంజయ్ వచ్చాడు. రే ఏంట్రా సంజయ్కి అంత అదృష్టం? ఆల్రెడీ వాడికి లవ్వర్ ఉంది కదా, అందరు అమ్మాయిలు వాడు వెనక పడుతున్నారు, ఎలా రా? థ్యాంక్ యూ సంజయ్. వెల్కమ్. టచింగ్ టచింగ్ టచింగ్. బాయ్. నమస్తే ఎమ్మెల్యే సార్ కొడుకు గారికి. అవును, నా బుక్ ఎక్కడరా? ఇదిగోరా, నీకు ఇది తీసుకురావడం కూడా మంచి కావాలా? నువ్వు రాముడివా శ్రీకృష్ణుడా అని అర్థం కావట్లేదురా. ఎందుకలా అడుగుతున్నావు?
ఒకసారి చూసామనుకో రాగిని అన్ని దాని తప్ప ఇంకెవరు నాకు వద్దని చెప్తున్నావు. కానీ ఇప్పుడు చూసామనుకో ఆ రక్షితతో టచింగ్ హగ్గింగ్ ఇదేదో కొత్త కథరా ఉందిరా. రేయ్ మీరనుకున్నట్టుగా ఏమీ లేదురా. పాపం తన బండికి ఏదో ప్రాబ్లం అనుకుంటా దారిలో నన్ను చూస్తుంది, డ్రాప్ చేయమని అడిగింది, డ్రాప్ చేశాను అంతే. బాగుంటే సంతోషమేరా. రే సంజయ్ నీ రాగిని వెళ్తాను చూడు. ఆ? రే మామ 5 నిమిషాల్లో వచ్చేస్తాను సరేనా? ఆ, బాయ్. సరే సరే. హే రాగిని ఒక్క నిమిషం. మేము వెళ్తాం వే. హాయ్ రాగిని, నా కళ్ళ దేవత. టిఫిన్ చేసావా? ఓ మేడం ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? ఏమైనా ప్రాబ్లమా? చేతి సంజయ్ నా కాలేజ్ టైం అయింది. అదేంటి దీనికి మాత్రమే కాలేజ్ ఉందా? నాకు కాలేజ్ లేదా? ఛీ. రా ఏంట్రా మావా ఏమైందిరా? ఆ, ఏంటో తెలీదు మామ, నేను మాట్లాడుతూ ఉన్నాను తను వెళ్ళిపోతుంది. రే మావా ఈ అమ్మాయిలందరూ ఇలాగేరా. ఏ టైంలో ఎలా ఉంటారని ఎవరికి అర్థం కాదు. వాళ్ళ మనసుని ఎవరు అర్థం చేసుకోలేరురా. వదిలేరా చూసుకుందాం. సరే సరే రండి, క్లాస్కి టైం అయింది. సరే పదండి. పదండ్రా, పదండ్రా. రాగిని ఆగు. రాగిని ఏడ్చే పిల్లలైనా ఊరుకోబెట్టేమో కానీ అమ్మాయిల కోపాన్ని అస్సలు తగ్గించలేము. రాగిని ఆగు, ఏమైంది నీకు? రాత్రి నీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, ఇందాక నుంచి పిలుస్తున్నాను వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు. ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? ఏంటి నీ ప్రాబ్లం? ఏమైందా? అవునే ఇదైతే నిన్న తీసుకున్నది బాగుందా? చాలా బాగుంది కదా. ఏ రాగిని అక్కడ చూడవే, ఈ రోమియో ఇంకొక అమ్మాయితో వస్తున్నాడు. థ్యాంక్ యూ సంజయ్. వెల్కమ్. ఈ అబ్బాయిలే ఇంతే. లవ్ లో పడేంత వరకు నువ్వు తప్ప నాకు వేరే లోకమే లేదంటారు. కానీ లవ్ లో పడ్డాక నువ్వు వద్దు నీ ప్రేమ వద్దని వెళ్ళిపోతారు. నిన్నటి లిస్ట్ లో రాగిని ఉంది, ఈ రోజు లిస్ట్ లో రక్షిత ఉంది. అంతే. ఏయ్, ఇది చాలా ఇంకా కావాలా? ఇలా చూడు సంజయ్, నీతో నేను ఎన్నిసార్లు చెప్పాను తనతో తిరగద్దని చెప్పాను కదా నీకు. నేను ప్రేమించే అబ్బాయి నాతోనే ఉండాలని కోరుకుంటాను. ఇంకొక అమ్మాయితో తిరుగుతుంటే అది నేను చూడలేను. ప్లీజ్ అర్థం చేసుకో, నన్ను మర్చిపో. ఆ, ఆ, రాగిని కాస్త ఆగు. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నిన్న కాలేజ్కి వస్తున్నప్పుడు తన బండి ప్రాబ్లంలో ఉంది, నన్ను డ్రాప్ చేయమంది, నేను డ్రాప్ చేశాను అంతే. నిన్న తను డ్రాప్ చేయమని చెప్పిందని డ్రాప్ చేసొచ్చావు. రేపు తను జీవితం ఇవ్వమందని జీవితాన్ని ఇవ్వమని ఏంటి గ్యారంటీ? ఇటు చూడు రాగిని, లవ్లో ఎప్పుడు కూడా సందేహం అనేది ఉండకూడదు. ఎవరైతే ఎక్కువగా సందేహించడం మొదలు పెడతారో వాళ్ళ లవ్లోంచి అవుట్ అయిపోతారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. నేను నీ ప్రేమ నుంచి అవుట్ అయ్యి చాలాసేపు అయింది సంజయ్. ప్లీజ్ ఇక మీదట నా వెనక తిరగకు, నన్ను మర్చిపో. ఏంటమ్మా ఏదో తీసుకొచ్చావేంటి? నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను అంకుల్, అందుకనే స్వీట్స్ తీసుకొచ్చాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇదిగో ముందు నువ్వు తినమ్మా. ఆ డబ్బులిటి. ఇదిగో ఈ డబ్బు చేతులు పట్టుకో. థ్యాంక్స్ అంకుల్. నీ స్కూల్కి ఏదైనా డబ్బు అవసరపడితే వెంటనే నువ్వు నా దగ్గరకు వచ్చాడు, నేను హెల్ప్ చేస్తాను. సరే అంకుల్, సరే వెళ్ళొస్తాను. వెళ్ళు, బాగా చదువు. సరే రండి తాత. అయ్యా, నమస్కారం నమస్కారం. జాగ్రత్తగా వెళ్ళి వెళ్ళండి. సంజు సంజు రే సంజు. ఎందుకండి ఇలా అరుస్తున్నారు? వాడు బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు, ఆగండి. ఆహా, అద్భుతమైన పెళ్ళాం, అద్భుతమైన కొడుకు. అక్కడ చూడవే ఆ పిల్లని. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నాకు స్వీట్ తీసుకొచ్చిస్తుందే. ఎందుకండి నా కొడుకుని ఎప్పుడు ఆడిపోసుకుంటున్నారు? మరేం చేయమంటావే? ఒకే ఒక కొడుకని చెప్పి వాడికి గారంతో పెంచినందుకు వాడు ఎప్పుడు చూడు బయటే తిరుగుతున్నాడు కదే. కాలేజీకి వెళ్ళటలేదు, సరిగ్గా చదవట్లేదు. ఇప్పుడు వాడి ఫ్యూచరు ఏంటో ఆ దేవుడికే తెలియాలి. సరే సరే గాని వాణ్ణి తిట్టింది చాలు, ముందు మీరు ఆర్తి తీసుకోండి. ఆహా, నీ వల్లనే వాడు చెడిపోయింది. నీలాగే పుట్టాడు.
ఏం కావాలి సార్? ₹1,00,000 డబ్బులు ఇస్తావయ్యా? రేయ్ రేయ్ ఇంకా మత్తక్కలేదు, నోటికొచ్చిందలా మాట్లాడుతున్నాడు. ఈ దాబాలో ఏమేం స్పెషల్గా ఉంటాయి? చికెన్ ఐటెంలో బాగుంటాయి సార్, ట్రై చేసి చూడండి. అలాగా, అయితే ఓ పని చేయి, 2 స్పెషల్ చికెన్ డిష్ని తీసుకురా అలాగే సార్, తీసుకొస్తాను. తొందరగా. జీవితం అంటే చాలా చిరాకేస్తుందిరా. ఆ చిరాకు కారణమే అమ్మాయిలు మాత్రమే. దానికి మందు ఈ మందే తాగాలి. రేమా ఊరుకోరా, ఊరికే సామెతలు చెప్పుకో. రేమావా ఇప్పుడేంట్రా, ఏమైంది నీకు? నీకే తెలుసు కదరా, నేను ఈ ఎమ్మెల్యే కొడుకునే. నాకు వస్తువులకి ఏ లోటు లేదు, కానీ ప్రశాంతతే లేదురా. ఏంది మావా, ఇంకా తాగటమే స్టార్ట్ చేయలేదు, అంతలోకే నువ్వు ఫీలింగ్స్ స్టార్ట్ చేసావు. ఏం చేయమంటావురా, నా బుర్రకి చదువు ఎక్కడం లేదు, మా నాన్న కోరిక నెరవేరట్లేదు. ఈ భార్యాభర్తల మధ్య అత్తగారనే ఒక సమస్య ఉంటుంది కదా, అదే విధంగా మా ఇద్దరి మధ్య పాపం మా అమ్మ చిరుక్కుపోయింది. కాలేజ్ చదువుతున్నప్పుడు రాగిని లవ్ చేసి జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను, కానీ ఆ రక్షిత వల్ల ఉన్న ప్రేమ కూడా దోబ్బింది. ఈ శవానికి కొత్త బట్టలు వేసి ఏడుస్తారు కదా, అలా ఉందరా నా జీవితం. సరే కొట్రా మామా. రాటు రా, రాగిణి రక్షిత, రాగిణి లేకపోతే రక్షిత, రక్షిత లేకపోతే రమ్య. కాదు కాదు, నువ్వు రక్షితనే లవ్ చేయి. తను జంపింగ్ స్టార్ రా. సార్ ఇంకేం కావాలి? ఒక ఎబ్రిగేట్ తీసుకురా. నాతో నువ్వేం చెప్పలేదు. నువ్వు ఇంకా ఏం అడగలేదు కదా. ఏమవుతుంది బ్రదర్, చాలు. మన జర్నీ ఎటువైపు? ఇంకా రాగిణిని కలవటానికి. ఇంకా కాసేపట్లో తను బస్ స్టాండ్కి వచ్చిద్ది, మనం అక్కడికే వెళ్దాం. అది ముగిసిపోయిన అధ్యాయం రా. సమస్య మాత్రమే మిగిలింది. అరే మావా, ఈ కాలటి అమ్మాయిలకి పువ్వులు వాసన చూడు అని చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. పదండ్రా వెళ్దాం. వెళ్ళరా. వచ్చేస్తున్నాను. హలో రాగిణి మేడం, ఏంటి ఖాళీ చౌకుని వెళ్తున్నారా? లేదు, పెళ్లి చేసుకునే వస్తున్నా. అలాగా రాగిణి మేడం, నేనేం చెప్తున్నానంటే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు బాగా తెలుసు. టైం పాస్ కోసం లవ్ చేసే మీలాంటి అబ్బాయిల్ని మేము లవ్ చేస్తున్నాం కదా, అదే మేము చేసే పెద్ద తప్పు. అడ్డమైన గడ్డి తినే కుక్కలు. రాగిణి అది ఏంటంటే, చెప్పు తీసుకొని కొడతాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరి నుంచి ఏం మాట్లాడుతున్నావు? టైం పాస్ కి లవ్ చేస్తున్నారా? మా అబ్బాయిలే ట్రూగా లవ్ చేస్తారు, అమ్మాయిలు కాదు. పొద్దుటి నుంచి రాత్రి వరకు మీ ఫోన్ బిజీగా ఉన్నా కూడా ఎవరితో మాట్లాడావు ఏంటి అని ఒక్క ప్రశ్న అడగం. ఎందుకో తెలుసా, మాకు మా ప్రేమ మీద నమ్మకం ఉంది. కానీ మీరు మా ఫోన్ ఒక 5 నిమిషాలు బిజీగా ఉంటే చాలు, ఎవరితో మాట్లాడావు ఏం మాట్లాడావు అని 100 సార్లు ప్రశ్నలు అడుగుతారు. ఇందులోనే అర్థమవుతుంది ఎవరు ఎంత హానెస్ట్గా ఉన్నారని. చూడు, ఎవరు లవర్ మీద సందేహపడతారో వాళ్ళు ప్రేమించడానికి అర్హులు కాదు. ఏయ్, నువ్వు నన్ను ప్రేమించట్లేదని నేను నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇక్కడ నిల్చోబెట్టి మాట్లాడుతున్నానని అనుకున్నావనుకో, అంతేకాక ఈ కాలేజీలో నన్ను లవ్ చేయడానికి ఎవరు లేరనుకున్నావనుకో, అది నువ్వు వేసిన తప్పుడు లెక్క రాగినే. వర్షం రాకపోతే దాని గురించి నేను దిగులు పడినే, అలాగే అమ్మాయి వదిలేస్తే ఏడ్చే క్యారెక్టర్ కూడా కాదు. ఏదో ఒక రోజు వర్షం వస్తుంది, నా జీవితం బాగుంటుంది అనుకునే టైప్ నేను. నీకంటే మంచిగా అందంగా ఉండే అమ్మాయి దొరుకుతుంది, తను నన్ను లవ్ చేస్తుందని నమ్మకంతో జీవించే అబ్బాయినే నేను. నువ్వేంటే నా లవ్ని రిజెక్ట్ చేయడం? ఇప్పుడు నేను చెప్తున్నాను వినో, నువ్వు వద్దు, నీ లవ్ వద్దు. గుడ్ బాయ్, రండ్రా. ఆఖరిగా ఒక్క విషయం చెప్తున్నాను, బాగా విను. శ్మశానంలో ఉన్న శవాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకోవడం ఎంత వేస్టో, నీలాగా సందేహించే అమ్మాయిని మనసారా ట్రూగా లవ్ చేయడం కూడా వేస్టే.
మామా అమ్మాయిలు మనకు సెట్ అవ్వరు కానీ జీప్ తీసుకొని ఎక్కడికైనా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దామా? ఆ, ఆ? వెళ్దాం. రండి వెళ్దాం. కంట్రీ ఈ అమ్మాయి సరకు చాలా కిక్కిస్తుంది. అమ్మాయిలు వెనకాల తిరుగుతున్నారు, మందు తాగి చస్తున్నారు. రే గుల్లు, ఈ అమ్మాయి సరుకు అనేది చాలా స్మూత్రా. ప్రారంభించేటప్పుడు చాలా స్పీడ్గా ప్రారంభించాలి, తర్వాత లేటుగా ఫినిష్ చేయాలి. ఈ కాలేజీ లైఫ్ ఉంది చూడు, గుడ్డు పగిలిపోయేటట్టేరా. గుడ్డు పగిలిందంటే ఆఫ్ ఆయిల్ వేయచ్చు, ఆమ్లెట్ వేయచ్చు. ఏందిరా పెద్ద కవిత్వం చెబుతున్నావు? రేయ్, ఈ ఫీల్డ్లో మన లైఫ్ గన్ పాయింట్లో ఉంది. అమ్మాయి మొహం ఉండకూడదు, భూమి మీద ప్రేమే ఉండాలి. ఈ లోకం తిరుగుతుందే ఆ అమ్మాయి కోసం, మట్టి కోసమేరా. ఆకాశాన్ని భూమిని ఒకటిగా చూస్తేనే జీవితం బాగుంటుంది. హలో, భరత్పుర పోలీస్ స్టేషన్. నేను హరిశ్చంద్ర ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. మీరెవరు? నేను సతీష్ సార్. ఇలా చూడు బాబు, మీ సార్కి ఫోని. కేస్ పని మీద బయటికి వెళ్ళారు సార్. అయ్యో, సరే నువ్వు ఒక పని చెయ్యి. సార్ రాగానే నాకు వెంటనే నువ్వు ఫోన్ చేయించు. అలాగే సార్. రేయ్, ఎవరో చూడండి రా, వెళ్ళి చూసిరా పో. రేయ్, పదండి. ఈ షూ మార్క్ని చూస్తుంటే ఆ కొత్త ఇన్స్పెక్టర్ రవిశంకర్ది లాగానే ఉంది. వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నట్టున్నాడు, వెతకండ్రా. ఏంట్రా ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నారు? ఎలా ఉంది ఒళ్ళు? అందరినీ భయపెడుతున్నారేంట్రా? చూస్తూ ఊరుకుంటానట్రా? రాయ్! జై తాగుతారా? వద్దు సార్, వదిలేండి సార్. వద్దు సార్, వద్దు సార్, కొట్టద్దు సార్, కొట్టద్దు సార్, సార్, ప్లీజ్ సార్, కొట్టద్దు సార్, సార్, సార్. అమ్మా, 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 అమ్మా.
సార్ కొట్టకండి సార్ సార్ కొట్టకండి సార్ ఆపండి. సార్ ఇలా కొడితే వాడు ప్రాణం పోతే వీడు కూడా మనిషే కదా. కట్లిప్పండి. బాగా నొప్పిగా ఉందా? అవును సార్. అమ్మా బాగా గట్టిగా కొట్టారా? అవును సార్. సార్ అమ్మా వెళ్ళండి, వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోండి. సార్, ఎమ్మెల్యే ఫోన్ చేశారు. ఏంటి విషయం? మీతో వెంటనే మాట్లాడాలని చెప్పారు. ఎనీథింగ్ సీరియస్? ఎస్ సార్. ఓకే. సార్, సార్. హలో. హలో, నమస్కారం సార్. నమస్కారం. నేను రవిశంకర్. సార్, ఏమైంది సార్? ఆ జంగ్లీ మళ్ళీ సిటీలోకి వచ్చాడట. ఎమ్మెల్యే కొడుకుని ఆ జంగ్లీ కిడ్నాప్ చేశాడు. సో వాడు చెప్పింది చేయడానికి ఎమ్మెల్యే కొడుకుని టార్గెట్ చేశాడు. వాడిని సేఫ్ అయిన ప్లేస్కు తీసుకెళ్ళమని ఎమ్మెల్యేకి ఫోన్లో చెప్పాడు. కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే కొడుకుని ఖచ్చితంగా వాడు ప్రాణాలతో ఉంచాడు. జరుగుతున్న సంఘటన బట్టి చూస్తే వాడేదో పెద్ద ప్లానే వేసినట్టున్నాడు. ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఎమ్మెల్యే చెప్పాడు సేఫ్ అయిన ప్లేస్కి నన్నే తీసుకెళ్ళమని. మీరెవ్వరూ చెక్ చేయకూడదు. ఏదైనా జరిగితే ఇన్ఫార్మ్ చేయండి. వాడు మనతో ఆటలాడాలని చూస్తున్నాడు. కానీ వాడికి తెలీదు మనం ఎలాంటి వాళ్ళము. ఈ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఈ ఆపరేషన్ మనం తెలివిగా డీల్ చేయాలి. అది నాకు బాగా తెలుసు. సతీష్, ఇంకో 2 రోజుల్లో జంగ్లీ ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. క్విక్ క్విక్. ఎస్ సార్. డూ ఇట్ ఇమీడియట్లీ. హలో జంగిలీ, నువ్వు చెప్పిన ప్లేస్కి నేను వచ్చానబ్బా. నీ ముందు కొత్త బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇక్కడికి రా. రేయ్, రైట్ తీసుకో. ఇలా చూడండి జంగిలీ గారు, మీరు చెప్పిన ప్లేస్కి నేను వచ్చేసాను. దీని తర్వాత మిమ్మల్ని సేఫ్గా ఏ ప్రాబ్లం రాకుండా మీరు చెప్పిన ప్లేస్లో వదులుతాను. నా కొడుకుని దయచేసి ఏమీ చెయ్యదు. నేను ఇంతవరకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దయచేసి నేను చెప్పింది నమ్మండి. నా ప్రాణాలు ఎక్కడ సేఫ్గా ఉంటాయో అంత దూరం నీ కొడుకు ప్రాణాలు కూడా అంత సేఫ్గా ఉంటాయి. మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్లి వదిలే వరకు నా పర్సనల్ నెంబరు ఖచ్చితంగా నేను ఆన్ చేయనండి. అంతవరకు నేను ఈ కొత్త నెంబరే వాడుతూ ఉంటాను. దయచేసి నా కొడుకుని మీరు ఏమీ చేయొద్దు సార్, ప్లీజ్. ఓకే ఎమ్మెల్యే, ఓకే. మీరు అలా ఫాలో అవుతూ ఉండండి. ఓకే. ఓకే, ఫైన్. ఇలా చూడు విశ్వ, సార్. ఇది ఎమ్మెల్యే నెంబర్.
దీన్ని ట్రేస్ చేసి ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నాడో నాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. చాలా జాగ్రత్తగా చూడు. సార్ ఈ నెంబర్ ట్రేస్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, సిగ్నల్ 5 నిమిషాల క్రితం గావీపూర్లో వచ్చింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది. కనెక్ట్ చేయలేం సార్. ఓకే, ఆ నెంబర్ను కూడా టచ్లో ఉంచు. కనెక్ట్ అయిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. రే గులు, ఈ పుర్రనా కొడుకులు చుర్రా ఎలా వెళ్తున్నారా? ఏం చేస్తాం? ఎమ్మెల్యే కొడుకు కదా, డబ్బులు మూటలు మూటలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది ఎలా ఖర్చు పెట్టాలని అర్థం కావట్లేదు వాళ్ళకి. డైలీ ఒక కొత్త కారు చేంజ్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఉండొచ్చురా, ఒక విధంగా చూస్తే వాళ్ళు దొంగలే, మనము దొంగలమే. గుళ్ళు, రోడ్లో బళ్ళు ఎక్కువ కనపడతలేదు. మంచి ప్లేసు, మనం వెళ్ళి అటాక్ చేద్దాం అంటావా? మామ, అమ్మాయిని చూడడానికి హీరోయిన్లా ఉంది. ఇదేంట్రా మావా, సూర్యుడు చంద్రుడు ఒకేసారి వచ్చినట్టుంది. మన ఏదో బాధతో లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే ఇదేంట్రా మధ్యలో కొత్తదిగా? ఏ బావా, ఈ ప్లేస్ లో ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది, అది నీ బండిదే అడుగుతుంది. రేయ్, ఆ అమ్మాయిని చూడరా భలే ఉంది. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మొదట్లో కష్టపెడతాడు. నువ్వు గనుక నిజాయితీగా ఉన్నావనుకో, తర్వాత అంతా మంచి జరుగుతుంది. మావా, ఈ రోజే ఒక అమ్మాయితో బ్రేకప్ అయింది, వెంటనే ఇంకొక అమ్మాయి కావాలా? ఇంకొక అమ్మాయి కావాలారా? మామా, ఈ అబ్బాయిల మనసు అనేది కాయిన్ వేసే బూత్ లాంటిది. అమ్మాయి అనే కాయిన్ ఉంది కదా, దాన్ని మన హార్ట్ అనే బూత్లో వేసామే అనుకో, కాల్ కట్టయ్యే వరకు ఇంకో కాయిన్ వేయడము కుదరదు, ఆ అమ్మాయి వదిలి వెళ్ళే వరకు ఇంకో అమ్మాయిని చూడడము కుదరదు. ఇక్కడ కాలు కట్ అయిపోయింది, ఆ అమ్మాయి కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకో అమ్మాయిని చూడడంలో తప్పే ఉందిరా. రే మావా, ఆ అమ్మాయిని బండెక్కించుకుంటాను, నువ్వేమనుకోకుండా వెనక్కి జంప్ అవుతావా? ఏంట్రా చేసేది? ఇదే అమ్మాయిల లోకం. వద్దన్నా ఏం చేయలేం, వెనకాల వెళ్ళి కూర్చుంటానులే. రే, కొంచెం అడ్జస్ట్ చేసుకోరా. ఎందుకురా సడన్ గా బ్రేక్ వేసావు? ఆడు చూడు, ఒక పిల్ల లిఫ్ట్ అడుగుతుంది అనుకుంటా. ఎమ్మెల్యే కొడుకు కార్లో తీసుకెళ్దామని చూస్తున్నాడు. నువ్వేంద్రా అంటే ఇప్పుడు అటాక్ చేద్దామంటావు? ఏంట్రా ఇటువంటి సమయంలో ఇది వచ్చింది? ఈ ఎమ్మెల్యే కొడుకు రోడ్లో చూసే ప్రతి అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చేటట్టున్నారా? ఉండనే, ఎవరూ లేని ప్లేస్గా చూసి వాడిని వేసేద్దాం. లెఫ్ట్ దొరుకుతుందా? ఓ ష్యూర్. యాక్చువల్లీ బస్ మిస్ అయ్యాను, వెయిట్ చేస్తున్నాను, ఇటువైపు ఎవరు రాలేదు. సో చూడండి మిస్ రేవతి. మిస్ రేవతి గారు, మీరే కాదు, ఇక్కడ ఇంకా ఎవరున్నా కానీ ఖచ్చితంగా బండి ఆపుతాను. చూడండి, మనిషికి మనిషి హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. రండి కూర్చోండి మావా, వెనక. చూడు, నాకు కావాలరా. నేను ఇప్పుడు ఏదో మంచి చేస్తుంటాను, అందుకే దేవుడు లేట్గా ఇచ్చినా లేటెస్ట్గా ఇచ్చాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఎలాగైనా పని. ఎక్స్క్యూజ్ మీ, వెళ్దామా? రండి. సో ఈ బ్యాగ్ని కాస్త పెట్టుకుంటారా? ఇదంతా మరీ ఓవర్ రా. ಬಂದಲ್ಲ ಇದೆಲ್ಲ ಆಗ್ಬೇಕಾಗಿದೆ. అర్జెంట్గా అమ్మకి కాల్ చేసి మాట్లాడాలి. రే మావా, నా ఫోన్ ఎక్కడరా? నీ ఫోన్ నాకలారా తెలుసు. డాబాలో వదిలేసావా ఏంటి? ఈ పాకెట్లోనే ఉంది, ఎలా మిస్ అయింది? ఏంట్రా వదిలేస్తాను. ఓ పని చేయి, నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. ఓ, నెట్వర్కే లేదురా. ఇక్కడంతా నెట్వర్క్ దొరకదు, కాస్త ముందుకు వెళ్తే దొరుకుతుంది. ఏంట్రా, ఏమైందిరా? ఏం లేదురా, వదిలే.
ఏంటి ఎమ్మెల్యే సార్, బాగా చెమటలు పడుతున్నాయి ఏంటి? భయంగా ఉందా? లేదండి, అటువంటిది ఏదీ లేదు. ఎమ్మెల్యే, చెక్ పోస్ట్ దగ్గర ఏమన్నా ప్లాన్ చేసావో, నన్ను పట్టివ్వడానికి ఏమన్నా స్కెచ్లు వేసావో, నీ కొడుకు ప్రాణాలు గాల్లో ఉంటాయి. అయ్యో, అటువంటి ఉద్దేశం ఏదీ లేదు జంగ్లీ సార్. నేను అటువంటి స్కెచ్ ఏదీ వేయలేదు. నాకు నా కొడుకు ప్రాణాలే ముఖ్యం. ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు. నీ కొడుకు ప్రాణాల గురించి నువ్వు గాబరా పడకు, పిచ్చి వేషాలు వేయకు, నువ్వు టెన్షన్ పడకు, నన్ను పెట్టకు. ఫ్రెండ్స్, come here. విశ్వ సార్? ఏదైనా క్లూ దొరికిందా? సార్ అదే ప్రాసెస్లోనే ఉన్నాం. గుడ్. ఆ జంగ్లీ ఏం మాట్లాడాడో బాగా స్టడీ చేయాలి. ఏదో ఒక విషయం వాడు ఏ నిమిషమైనా తప్పు చేస్తాడు. అనుకునే టైంకి నేను వేరే రూట్లో వెళ్తాను. అందులో ఈ రెండు లింక్ ఉన్నాయి. ఇంతకుముందు ఇలాగే ఏదో స్ట్రాంగ్ సపోర్ట్తో తప్పు చేశాడు, కానీ ఆ సపోర్ట్ చేసింది ఎవరో తెలియడం లేదు. రేవతి గారు, చెప్పండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏమీ మాట్లాడడం లేదు. మాట్లాడండి. సార్ పేరుతో మాట్లాడడం మొదలెట్టేశాడు. బోధాన్ని కూడా మాట్లాడించేస్తాను. అవును, మీరు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? అదా, అక్కడ నుంచి కొంచెం దూరంలో మా రిలేషన్ ఇల్లు ఉండింది, అక్కడికే వెళ్ళొస్తున్నాను. అక్కడే నెట్వర్క్ దొరుకుతుందా? దొరుకుతుంది. నేను అక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు దేవుడిలాగా మీరొచ్చారు. అరే ఏంటండి మీరు దేవుడని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? అవును, మీరు ఎక్కడ పని చేస్తున్నారు? నేను డెల్టా అనే ఒక కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఓ వెరీ గుడ్. మీ క్వాలిఫికేషన్? BCA. అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? అమ్మా నాన్న లేరు, చిన్నప్పుడే చనిపోయారు. నా మావయ్య నన్ను పెంచారు. డోంట్ మైండ్. ఇందులో ఏముంది సార్? రేవతి మేడం, ఒక పర్సనల్ క్వశ్చన్ అడగచ్చా? అడగండి. ఈ పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి? నేను పెళ్లి గురించి అసలు ఇంతవరకు ఆలోచించనే లేదు. ఈ లవ్ మీద? అందులో అంతా నాకు ఇంట్రెస్ట్ లేదు. చూద్దాం, మంచి అబ్బాయి దొరికాడంటే నాకు ఓకే. జోషి, నెట్వర్క్ వచ్చిందేమో చూడు. ఇంకా రాలేదురా. ఇక్కడ కూడా నెట్వర్క్ దొరకదు. కాస్త ముందుకు వెళ్తేనే నెట్వర్క్ దొరుకుతుంది. రే సంజయ్, నాకు తెలిసి ఆ కారు మనల్ని ఫాలో అవుతున్నట్టుందిరా. నేను చాలాసేపు నుంచి చూస్తున్నాను రా, మన వెనకాలే వస్తుంది. అలాగా? సరే, బండి సైడ్ కప్పి ఏంటో చూద్దాం. రే, ఆ బండి ఏదో దాని పాటికి అది వెళ్తుంది, దాన్ని చూస్తే ఫాలో అవుతుంది అంటున్నారు. అరే గుల్లు, ఒకవేళ మన మీద ఏదైనా డౌట్ వచ్చి ఉంటుందంటావా? అందుకే కారు పక్కన పెట్టి అందరూ కిందకి దిగిపోయారు అనుకుంటా. నువ్వు ఒక పని చేయరా, స్లోగానే పెట్టు. మనం వాళ్ళని ఫాలో చేస్తున్నాం కదా, వాళ్ళు అస్సలు అనుకోకూడదు. అందుకే నువ్వు నిదానంగా వెళ్ళి. లేదు, వాళ్ళు నన్నే వెతుకుంటూ వచ్చారనుకుంటాను. నాకు భయంగా ఉంది. మీరెందుకు భయపడుతున్నారు? నేనున్నాను కదా, మీ సేఫ్టీయే నా మేజర్ ప్రయారిటీ. ఏమంటారా? అమ్మాయి దొరికినట్లే మనతో ఉన్నదే మర్చిపోయినట్టు. ఇంకా సరే, అప్పటి నుంచి నన్నే ప్రశ్నలు అడుగుతున్నారు కదా, నేను మీ గురించి తెలుసుకోకర్లేదా? నా పేరు సంజు. ఎమ్మెల్యే హరిశ్చంద్ర ఉన్నారు కదా, ఆయన ఏకైక పుత్రుడిని. చేతి నిండా డబ్బు ఉంది, కానీ ప్రశాంతత లేదు. అన్ని సమస్యలకి డబ్బుంటే సరిపోతుందంటారు, కానీ ప్రశాంతతని డబ్బుతో కొనగలమా చెప్పండి? ఛాన్సే లేదు.
అదంతా పర్వాలేదు. మీ క్వాలిఫికేషన్ ఏంటి? అయ్యో, నా క్వాలిఫికేషన్ గురించి అడుగుతున్నారా? చదువు అనేది మన బుర్రకి అస్సలు ఎక్కదండి. మా నాన్న కూడా రోజు నాకు అక్షింతలు వేస్తూనే ఉంటారు. చదువు లేకపోతే ఏంటి, మంచి మనసు ఉంది కదా. వచ్చేస్తుంది. సరే రండి వెళ్దాం. రండ్రా. వాడు తప్పు చెయ్యడమే కాకుండా ఎమ్మెల్యేతో ఈ విధంగా డీల్ ఎలా కుదుర్చుకున్నాడో తెలియడం లేదు. సార్, ఇప్పటివరకు జంగ్లీకి సంబంధించిన కేసెస్ని ఏసీపీ ధనంజయ్ హ్యాండిల్ చేశారు. కరెక్ట్. ఏసీపీ ధనంజయ్కి తెలుసు. అయితే ఆయన డ్యూటీలో లేరని రిజైన్ చేశారని తెలుస్తోంది. ఎనీవే, సతీష్, నీ దగ్గర ఆయన నెంబర్ ఉందా? ఉంది సార్. 94485 14463. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఎవరు? నమస్కారం సార్, నేను ఏసీపీ రవిశంకర్ని, భారతీనగర్ పోలీస్ స్టేషన్ నుంచి. ఓ, ఏంటి విషయం? యాక్చువల్లీ జంగ్లీ గురించి నేను మీతో మాట్లాడాలి. అసలు ఎవరి పేరైతే నేను వినకూడదని అనుకున్నానో అదే పేరు మీరు ఇప్పుడు నాతో చెప్తున్నారు. సారీ సార్, ఎందుకంటే ఇప్పుడు వాడే మన చేతిలో చిక్కాడు. ఇప్పుడు వాడిని పట్టుకోకపోతే వాడు మరెన్నో తప్పులు చేస్తూనే ఉంటాడు సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి. అతనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. అందులో ఒక్క ఫోటోని నేను మీకు పంపిస్తాను. ఒకవేళ అది మీకు ఉపయోగపడచ్చని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. హలో 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 వాట్ సార్, వాట్ హ్యాపెన్? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? పంచర్ అయింది సార్. ఓ, 1 సెకండ్, వస్తున్నా ఉండండి. చెప్పాలంటే నేను హెల్ప్ చేయడానికి పుట్టిన వాడిని. నాకు మానవత్వం చాలా ఎక్కువ. అవును, స్టెప్ని ఎక్కడుంది? దానికి ఛాన్సే లేదు సార్. సార్, నేను అడిగింది కార్ స్టెప్ని. లేదు సార్. సరే, జాక్ అయినా ఉందా? మా ఆవిడ డైలీ జాకెట్ వేసుకునేది సార్, కానీ బండికి జాకీ లేదు సార్. ఓ, మీరు కామెడీ చేస్తున్నారా? రే వికాస్, మన బండిలో జాకీ ఉంది కదా, దాన్ని తీసుకురా. సడన్గా కేడీ గడిగురా నువ్వు. ఒక అమ్మాయి పక్కన ఉంటే చాలు, మంచిగా అతికిస్తావు, పంపు కొడతావు. అంతే అంతే. హాయ్ కుట్టి, నీ పేరేంటి? చూసి నేర్చుకోరా. మామా, మీరు జాకీ వేస్తూ ఉండండి, నేను ఒక 5 నిమిషాలు వచ్చేస్తాను. మేము జాకీ వేస్తూ ఉంటాం, నువ్వు వెళ్ళి. థ్యాంక్స్ మామా. ఏం చదువుతున్నావురా? అలాగా, ఏ స్కూలు? ఏం చేస్తున్నామ్మా? రా రా రా. అవును, నీ పేరేంటమ్మా? అలాగా, అటు చూడు, ఆ కొండ చూడు. ఓ, ఏంటమ్మా అక్క పెట్టినప్పుడు ఊరుకున్నావు, నేను పెడితే తిడుతున్నావు? అక్క ఒక అమ్మాయి, నేను ఒక అమ్మాయి, నువ్వు ఒక అబ్బాయివి. ఓ, కానీ అక్క నా పిల్ల, ఆ విషయం తెలుసా నీకు? దేవుడా, నిన్ను వదిలిపెట్టు. ఓ, అలా అయితే ఓకే. రే మామ, అయిందా? ఏంటమ్మా నువ్వు అంకుల్తో అలా మాట్లాడొచ్చా? ఆ ఆంటీ ఆ అంకుల్కి లవ్వర్ అంట. రండ్రా.
సార్ మీరు ఇక్కడే ఉండండి, నేను కొంచెం ముందుకెళ్ళి పంచర్ వేయించుకొస్తాను. సరే సార్, మీరు ఇక్కడే సరే ఉండండి. రండ్రా. కంట్రీ ఆ, ఏంద్రా ఇంకా కార్ రాలేదు? మన మీద ఏదైనా డౌట్ వచ్చి ఉంటుందిరా. చే వాళ్ళకి డౌట్ వచ్చేలాగా మనం ఏం చేయలేదు కదా. కారు పక్కనే ఆపుతా. వద్దు, వదిలితే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. వాళ్ళు అటువంటి మనుషులే. ఒక పని చేయరా, బండి అలా తిప్పు, మనమే వెళ్ళి చూద్దాం. సార్ ఇటు ఒక వైట్ జీప్ వెళ్ళింది, మీరు చూసారా? అవును, కారు పంచర్ అయింది, పంచర్ వేసుకొస్తా అని చెప్పి వెళ్ళారు అంతే. ఇదిగో ఈ పక్కనే. మీరెవరు, ఎందుకు అడుగుతున్నారు? అదంతా ఏమీ లేదండి, ఊరికే అడిగాను. చాలా దూరం నుంచి కలిసే వచ్చాం, అందుకే అడిగాను. ఓహో సరే ఓకే సార్. రే బండి తీరా, వస్తామండి. ఓకే. దిగండి రా. జోషి, బాగా ఆకలిస్తుందిరా. ఊర్లోకి వచ్చేసాం, నేను పంచర్ ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే పక్కన ఏమైనా తినడానికి ఉంటే తీసుకురా. ఓకే. అన్నా, టైర్ పంచర్ అయింది, కొంచెం తొందరగా క్లియర్ చేసి ఇవ్వండి. అలాగే అన్నా, నీళ్ళున్నాయా? ఇప్పుడున్న తాగండి. ఏయ్ సారీ బాస్. ఏంది సారీ? సారీ చెప్పాను కదా బ్రో. నా కొట్టును ఆక్రమించేశారు సార్, కొట్టండి సార్ వాళ్ళని. అలా అమ్మాయి తీసేస్తావా? అమ్మాయి తీసేస్తావరా? మామా ఏమైందిరా? ఎవరో తెలియదు కానీ వెళ్ళి క్లియర్ అయిందో లేదో చూడు. తొందరగా వెళ్ళు. రే పట్టుకోరా. రే, తొందరగా టైర్ తీసుకురండి. రెడీ చేసేది సార్. థ్యాంక్ యూ సార్. తొందరగా ఫిక్స్ చేయండి రా, టైం అవుతుంది సార్. ఇంకేంటి విశేషాలు చెప్పండి సార్. చెప్పండి సార్. ఏంటమ్మా? అలాగా, ఓకే అమ్మా, సూపర్ రా తల్లి. ఏంటమ్మా? అంకుల్, మీరు నాకు ఒక ముద్దు పెట్టండి. అప్పుడు ఆంటీ ముద్దు పెట్టిన చోటే మీరు కూడా ముద్దు పెట్టారు. ఇప్పుడు మీరు కూడా ముద్దు పెట్టిన చోట ఆంటీ
పెట్టాలి కదా. ఓ కరెక్ట్గా చెప్పారా, సూపర్ రా బంగారు తల్లి. ఏంటమ్మా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? సరే దిగమ్మా. అరే ఊరుకోండమ్మా, పిల్లలకి ఏం తెలుసు, పిల్లలు దేవుడితో సమానం అంటారు. మంచేదో చెడేదో వాళ్ళకి తెలీదు, వదిలేయండి. ఏంటి సార్ పడేసారనుకుంటా? అయ్యయ్యో అలాంటిదేం లేదు సార్, జస్ట్ డ్రాప్ మాత్రమే. డ్రాప్ డీప్ లవ్ అవ్వాలి. దాదాస్తు. అయ్యో థ్యాంక్ యూ సార్. అయ్యో అయ్యయ్యో అంత డెలివరీ టైంలో కదా. ఇదిగోండి నా కార్డు, పెళ్లి పత్రిక ఇవ్వడం మర్చిపోకండి. ఓ మీ ఆశీర్వాదంతో అది జరిగిందంటే మొదటి పత్రిక మీకే ఇస్తాను సార్. ఆల్ ది బెస్ట్ అయ్యా. థ్యాంక్ యూ. వెల్కమ్. రే అయిందా? అయిపోయిందిరా. సార్ బండి రెడీ అయింది. థ్యాంక్ యూ. బాయ్ వెళ్తాం సార్. సరే, బాయ్ సరే, బాయ్. బాయ్. బాయ్ సార్. మీరు ఇక్కడే ఉండండి. నమస్తే మేడం. నమస్కారం సార్. ఏంటి పోలీసులు సడన్ గా ఇక్కడికి వచ్చారు? ఏం లేదు మేడం, మిమ్మల్ని కాస్త ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయాలా? దేని గురించి చేయాలి? అంటే ఈ ఎంక్వైరీ ఎవరికి చెప్పకూడదు. అది ఏం విషయమో నా దగ్గర చెప్పండి. మీ హస్బెండ్ హరిచంద్ర గారు ఇంకా తీవ్రవాది జంగ్లీ తనని సురక్షితమైన ప్లేస్కి తీసుకెళ్లాలని చెప్పాడు. వాడు మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాడు. అయ్యో భగవంతుడా, ఏం చెప్తున్నారు మీరు? నేను నమ్మలేకపోతున్నాను. నా సౌభాగ్యాన్ని, నా కొడుకుని ఎలాగన్నా మీరే రక్షించాలి. మేడం కాస్త ధైర్యంగా ఉండండి. మీరు ఈ విధంగా ఉంటే మేము వాడిని కనిపెట్టి పట్టుకోవడం కష్టమవుతుంది. లేదు, ఇది నేను ఎవరితోని చెప్పలేదు. మా ఆయన, నా కొడుకు వాళ్ళిద్దరూ జాగ్రత్తగా ఇంటికి వస్తే నాకు అదే చాలు. చెప్పండి, నేను మీకు ఏం సహాయం చేయాలి చెప్పండి సార్. మీ హస్బెండ్ గురించి నాకు తెలుసు, కానీ మీ అబ్బాయి గురించి ఏం తెలియడం లేదు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే నాకు చెప్పండి. అదే టైంలో మాకేమన్నా తెలిస్తే మీకు తప్పకుండా చెప్తాం. ఎమ్మెల్యే సార్, ఆకలిగా ఉంది, తినడానికి ఏమన్నా పెడతారా లేదా? నేను మీ గెస్ట్ని, గెస్ట్కి ఏం కావాలో చూడరా, కాస్త వీటి గురించి ఆలోచించు. ఏమంటావు? అలాగే ముందు ఏదైనా దాబా ఉందంటే అక్కడ ఆపి తింటాం. డ్రైవర్ మంచి దాబా చూసి ఆపు. సార్ పక్కనే ఒక దాబా ఉంది, అక్కడ ఆపేయమంటారా? ఇక్కడ ఆపుదామా జంగ్లీ? జంగ్లీ గారు ఏం తెమ్మంటారు? నార్మల్ భోజనం, వెజ్. సరే నువ్వు వెళ్ళి 3 వెజ్ భోజనాలు తీసుకురా. అలాగే సార్. అయ్యా తినడానికి ఏదైనా ఇవ్వండి అయ్యా. ఇదిగో అయ్యా అయ్యా తినడానికి. రారా, బండి తీరా. హలో, నేను రవిశంకర్ని. ఎస్ సార్, చెప్పండి సార్. ఈరోజు మార్నింగ్ ఎమ్మెల్యే కొడుకు సంజయ్ నెంబర్ ఇచ్చాను కదా, దాన్ని ట్రేస్ చేశారా? ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు సార్, ఇంకా నాట్ రీచబుల్లోనే ఉంది. లాస్ట్గా సంజయ్ నెంబర్ ఏదో దాబా దగ్గర దొరికినట్టుగా తెలుస్తోంది. ఎక్కడున్నాడన్న విషయం ట్రేస్ చేసి కాస్త చెప్తారా? సరే సార్, చూస్తున్నాను.
హైవేలో దాబా దగ్గర రీచ్ అయింది సార్. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నాట్ రీచబుల్ సార్. ఓకే ఓకే. హలో, చెప్పండి సార్. ఈ 2 నెంబర్లు సేమ్ టైం సేమ్ దాబా దగ్గర రీచ్ అయ్యాయి. ఒక్క నిమిషం చెక్ చేసి చెప్తాను సార్. అవును సార్, అది కూడా సేమ్ దాబాకి రీచ్ అయింది. అప్పుడు 2 కూడా ఆన్లో ఉన్నాయి సార్. ఓకే. బాస్కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదురా. వీళ్ళేంటంటే మనలే నీళ్లు తాగిస్తున్నారు. నువ్వు ఫస్ట్ ఫోన్ చేయరా, ఆ గుల్ఫీకి ఫోన్ చేయి. రీచ్ చేయడేమో అడుగు. ఏడున్నావు? నేను చెప్పేంతవరకు ఆడే ఉండు. కారు తీసుకొచ్చి మేము వాడికి వస్తాం. సంజయ్, ఆ, వాళ్ళే కదరా మనల్ని ఫాలో అవుతూ వచ్చారు. రే, వాళ్ళు బండి సైడ్లో పార్క్ చేస్తే మనల్ని ఫాలో అవుతున్నారు అంటున్నావు. ఒకవేళ వాళ్ళు మనల్ని ఫాలో అయితే మనల్ని ఎందుకు ఓవర్టేక్ చేస్తారు చెప్పు? వాళ్ళు ఏదో దమ్ము కొట్టడానికి బండి సైడ్లో పార్క్ చేస్తారు. దానికి సందేహపడితే ఎలా? ఏమంటారు రేవతి మేడం? తొందరగా ఎమ్మెల్యే, దానికి ముందు ఒక లెఫ్ట్ ఉంటుంది, అటువైపు వెళ్ళాలి. అలాగే పోనివ్రా. నీ బుద్ధి నాకు చూపించావు కదా, దీని తర్వాత ఎన్ని ప్లాన్లు వేసావో ఎవడికి తెలుసు? జంగ్లీ సార్, లెఫ్ట్కి వెళ్ళంటున్నానా? డ్రైవర్, ఆయన ఏ దారిలో వెళ్ళమంటున్నాడు ఆ దారిలో నువ్వు వెళ్ళు. బండి ఆపరా. జంగ్లీ గారు, ఇందులో నా తెలివితేటలు ఏవి నేను చూపిలేదు సార్. ప్లీజ్ దయచేసి మీరు నన్ను నమ్మండి. నువ్వేంటో తెలిసింది కదా, నిన్నెలా నమ్మను ఎమ్మెల్యే? నన్ను పట్టించాలని నువ్వు వేసిన ప్లాన్ కుదరలేదు కదా. జంతువుని వేటాడడానికి వెళ్ళినప్పుడు ఆ వాసన దానికి తెలుస్తుంది. ఈ ముక్కుకి పోలీసు వాసన బాగా తెలుసు ఎమ్మెల్యే. నిన్ను లాక్కొచ్చినప్పుడు అప్పుడే. హలో సార్, వాళ్ళు ఇప్పుడే బయలుదేరారు సార్. అర్థమైందా ఎమ్మెల్యే? అప్పుడే నీ మీద డౌట్ వచ్చింది. కానీ నేను నిన్ను ఏ విషయం అడగలేదు. కారు దగ్గర మాటు వేసి నన్ను చంపాలనుకున్నావని పసిగట్టలేననుకున్నావా? ఆ పోలీసు బిచ్చగాడి వేషం వేసుకొని వచ్చి ప్లాన్ చేసి నన్ను అటాక్ చేయాలని చూశాడు. కానీ వాడి ప్లాన్ నేను గమనించి వాడిని తిన్నగా పైకి పంపాను. మీకు ఇంకా నా మీద నమ్మకం రాకపోతే దానికి మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను సార్. కానీ నా కొడుకుని మాత్రం మీరు ఏమీ చెయ్యొద్దు సార్, ప్లీజ్. అస్తమాను నీ కొడుకు పేరు నా దగ్గర ఎత్తకో. జంగ్లీ గారు, వీడిని ఇప్పుడు ఎందుకు చంపారు సార్? అయ్యో నా దేవుడా! ఎమ్మెల్యే సార్, నేనేది చేసినా దానికో కారణం ఉంటుంది. ఊరికే ఎవరితోనూ గొడవ పెట్టుకోను. కానీ నా జోలికొస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. నమ్మకం లేకపోతే వాడి పాకెట్ చెక్ చేయి, ఏంటో నీకే తెలుస్తుంది. కారప్పొడి ఇదెందుకు వీడి ప్యాకెట్లో ఉంచుకున్నాడో నాకు అస్సలు తెలియదు సార్.
నీకు తెలిసే విధంగా నేను చెప్తాను. వాడు దాబా దగ్గర భోజనానికి వెళ్ళినప్పుడు వాడు భోజనం తీసుకొస్తుండగా కారప్పొడి వాడు పాకెట్లో వేసుకోవడం నేను చూశాను. వాడు డ్రైవ్ చేస్తుండగా వాడిని నేను బాగా గమనించాను. ఎక్కడో తప్పు జరుగుతుందనిపించింది. వాడి చేతిలో కారప్పొడి ఉన్నట్టు కన్ఫామ్ అయింది. అది మొత్తం నా కంటపడింది. అందుకే షూట్ చేశాను. ఇందులో తప్పే ఉంది సార్. ఇందులో ఏది తప్పు ఏది నిజమని అస్సలు నాకు ఏది అర్థం కావట్లేదు సార్. కానీ నా కొడుకుని మాత్రం మీరు ఏమీ చెయ్యొద్దు సార్. ఎమ్మెల్యే, ఇది జస్ట్ ట్రైలర్. అసలు సినిమా అభిబి బాకీ. ఏయ్ ఆగు, వెళ్ళు. ನಮಗೆ ಗೂಗಲ್ ಮಾಡ್ತಿದ್ದಾಳೆ ಅನ್ಸುತ್ತೆ. ಅವ ಕರ್ಕೊಂಬೋಗು. నాకు బాగా అర్థమైంది. నాకంతా అర్థమైపోయింది. ఏం అర్థమైంది? నువ్వు ఇప్పుడు సెల్ఫీ తీస్తున్నావు. మరి నాతో సెల్ఫీ? సెల్ఫీ తీయడానికి ఇప్పుడు టైం లేదు, త్వరగా పద. సరే, నన్ను వదిలేసినంతసేపు మీరు ఎక్కడికి వెళ్ళారు? అది పక్కన చూచూ పోసుకోవడానికి వెళ్ళాం. నువ్వే లెన్స్ డబ్బా ఓనర్వా? అవును సార్. ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే హరిశ్చంద్ర కొడుకు సంజయ్ తన ఫ్రెండ్స్తో మీ దాబాకు వచ్చాడా? అవును సార్. ఆ టైంలో సందేహించదగ్గ వ్యక్తులు మీ దాబాలో ఎవరైనా ఉన్నారా? సార్, హోటల్ అంటే జనాలు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళల్లో ఎవరైనా చెప్పగలం. ఎమ్మెల్యే కొడుకు సంజయ్కి ఆ టైంలో ఎవరు సర్వ్ చేశారు? అతని పేరు వీరేష్ సార్. సతీష్ సార్. వెళ్ళి ఆ వీరేష్ని తీసుకురా. ఎస్ సార్. కాసేపు మీరు ఇక్కడే ఉండండి. సరే సార్. నాకు ముందుగా మిమ్మల్ని అక్కడికి సేఫ్గా తీసుకెళ్లి వదిలితేనే నాకు అది చాలు సార్. జీవితంలో ఎన్నో పాఠాలు చూశాను. ఇలాంటివి నా దగ్గర చెప్పకు. ఈ రోజు కాదు, రేపు కాదు, అలాగే రేపు కాదు, ఎల్లుండి కాదు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. ఆ చక్రం చుట్టూ నువ్వు తిరగాలి ఎమ్మెల్యే. సార్ వీడేవాడు. ఏంట్రా సార్. మార్నింగ్ ఎమ్మెల్యే కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చాడా? నువ్వే కదా సర్వ్ చేసా? అవును సార్. వాళ్ళు కూర్చున్న టేబుల్ తప్ప అన్ని టేబుల్స్ ఖాళీగానే ఉన్నాయా? అవును సార్, ఖాళీగానే ఉన్నాయి. వేరే ఎవరైనా అటుపక్క ఇటుపక్క ఉన్నారా? ఒక ఆయన మాత్రం కూర్చున్నారు సార్. ఎమ్మెల్యే కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు. అందులో నువ్వు ఇన్వాల్వ్ అయినట్టు రిపోర్ట్ వచ్చింది. అయ్యో సార్, సార్ నన్ను వదిలేండి సార్, నాకేమీ తెలియదు సార్. సతీష్ సార్, దాబా ఓనర్ని పిలు. ఎస్ సార్. మునిరాజు, వీడు ఎన్ని సంవత్సరాలుగా దాబాలో పనిచేస్తున్నాడు? 1 సంవత్సరంగా చేస్తున్నాడు సార్. ఇలా చూడు, ఎమ్మెల్యే కొడుకు కిడ్నాప్ కేసులో వీడి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అయ్యో లేదు సార్, యజమాని నాకేం తెలియదు యజమాని, కనీసం మీరేనా చెప్పండి. ఏం చెప్పాలరా నీకు? సార్ చెప్పండి సార్. సార్ చెప్పేస్తాను సార్. ఆ రోజు రే ఇటారా. వాడి ఫోన్ తీసుకొస్తావు నువ్వు? అదంతా కుదరదనా? తీసుకురారా, డబ్బులు ఇస్తాను. అందుకే సార్ తీసుకొచ్చి ఇచ్చాను. తప్ప ఇంకేమీ చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్.
చూసావా మునిరాజ్, 1 సంవత్సరంలో మీ దాబాలో ఎలాంటి పనులు చేస్తున్నాడు వీడు? నా బిజినెస్ని సర్వనాశనం చేసావు కదరా. ఇక డాబాలో నీకు పని లేదు, పోరా. చూడు మునిరాజ్, ఈ కేసు విషయమే నువ్వు వస్తూ ఉండాలి. ఇప్పుడు వెళ్ళు. ఓకే సార్, వస్తాను సార్. హలో. హలో సార్, నేనే సార్, మాల్రూ స్టేషన్ నుంచి మంజునాథ్. చెప్పు. ఇంద్రజిత్ని ఆ జంగ్లీ చంపేశాడు సార్. వాట్? షిట్, ఇది చాలా బాధాకరం. సార్, ఎనీ ప్రాబ్లం? విశ్వ సార్, నేను ఆపరేషన్ జంగ్లీ టేకప్ చేసిన దగ్గర నుంచి వేరే ఎవరికీ తెలియకుండా నేను 4 అపాయింట్ చేశాను. అందులో ఇంద్రజిత్ని ఆ జంగ్లీ షూట్ చేసి చంపాడు. సార్, ఆ హత్య ఎక్కడ జరిగింది? మాలూరు దగ్గర. సార్, అయితే వాడు మాలూరుని క్రాస్ అయిపోయాడనమాట. ఇప్పుడు జావకర్ ఎస్ఐ చంద్రకాంత్కి ఫోన్ చేసి ఆ జంగ్లీపై దాడి చేయమని చెప్పండి. సార్, అటాక్ చేయడానికి బదులుగా షూట్ చేయమని చెప్పండి. నానా, ఆ జంగ్లీగాడు ప్రాణాలతో కావాలి. చంద్రకాంత్. అవును సార్, చెప్పండి. ఆలూరులో ఇంద్రజిత్ని వాడు షూట్ చేస్తాడు. నాకు తెలుసు సార్. వాడు అదే దారిలో మీ ఊరికొచ్చే అవకాశం ఉంది. నువ్వు ఎమ్మెల్యేని సేఫ్గా ఉంచు. వాడు ఎమ్మెల్యే కారులోనే వస్తాడు. ఎమ్మెల్యే కార్ నెంబర్ రాసుకో. KA 05950. సిల్వర్ కలర్ XUVలో వస్తాడు. సరే సార్. అన్ని చెక్ పోస్టులోనూ ఇన్ఫర్మేషన్ ఇవ్వు. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. ఓకే సార్. ఓకే. మనం దీని గురించి ఊరికే చూస్తూ ఉండకూడదు. ఆ కిల్లర్ జంగ్లీగాడు మన ఇంద్రజిత్ని కాల్చి చంపాడు. మన ట్రాప్లో వాడు తప్పకుండా చిక్కుతాడు. దొరికాడంటే వాడిని అస్సలు విడిచిపెట్టకూడదు. రేయ్, వర్షం వచ్చేలా ఉంది. పాపం బామ్మగారు నడుచుకుంటూ వెళ్తున్నారు. బామ్మా, బామ్మా, మీరే ఊరికి వెళ్ళాలి? ఇక్కడే పక్కనున్న ఊరు బాబు. అవునా? దగ్గరే. చాలా టైర్డ్గా ఉన్నారు, నేను డ్రాప్ చేస్తాను రండి. అరే వద్దు బాబు, నేను అరే, వర్షం వెళ్ళిపోతాను. వస్తున్నట్టుంది బామ్మ, చెప్పేది వినండి. రే రండ్రా, ఇది వెనక్కి పెట్టు. రండి బామ్మ. రండి అమ్మా, చూసిరండి నిదానంగా. రండి బామ్మ, ఇక్కడికి వచ్చండి. రే కంట్రీ, వీడు చేసేది చూస్తా ఉంటే చిరాకు వస్తుందిరా. వీడిని అటాక్ చేయటమే. రే, అవసరపడొద్దురా, వేరే చోట ఎక్కడైనా ట్రై చేద్దాం. ఆపు బాబు, ఇదో ఇక్కడే ఇక్కడ? మా ఇల్లు. సరే. ఆపండి. ఆ ఏంటి బాబు అక్కడ ఆగిపోయారు? రండి లోపలికి. బామ్మ, మేము బయలుదేరుతాం. నువ్వేంటి బాబు ఇలాంటి మాట అంటున్నావు? నువ్వు నన్ను అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చి వెళ్ళిపోతానంటున్నావేంటి? లోపలికొచ్చి అయ్యో బామ్మ, మాకు తినేసి చాలా పనులున్నాయి, మీకెందుకు ఇబ్బంది? ఎటువంటి ఇబ్బంది లేదు. మీరందరూ నా బిడ్డల్లాంటి వాళ్ళు. తినేసాలండి, రండి. ఇంట్లో ఎవరూ లేరు బాబు, నేను ఒంటరిగానే ఉంటున్నా. ఇక్కడ నాకు 1 ఎకరం పొలం ఉంది. అందులో పండే కాయగూరలు అమ్ముకుంటూ నా ఆకలి నేను తీర్చుకుంటున్నా. బామ్మ, మీ భర్త, మీ పిల్లలు? మొగుడంటూ ఒకడు ఉండేవాడమ్మా. వాడు తాగి 20 సంవత్సరాల ముందే పోయాడు. బిడ్డల్ని కనే భాగ్యాన్ని మాత్రం నాకు ఆ భగవంతుడు ఇవ్వలేదు. బామ్మ, మీరు దిగులు పడకండి, మేమందరం మీ పిల్లలు అనుకోండి. రేపు పేపర్ ఉందా? రేపేనేవో. ఇదిగోరా. బామ్మా, బామ్మగారు, ఇదిగోండి, ఇది నా ఫోన్ నెంబర్. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను వచ్చి మీకు హెల్ప్ చేస్తాను. లేకపోతే ఒక పని చేద్దాం బామ్మ, నాతో వచ్చేయండి, రాణి మహారాణిలా చూసుకుంటాను. లేదు బాబు, ఇది మా ఆయన వాళ్ళ ఇల్లు.
ఈ ఇల్లును వదిలి నేను ఎక్కడికి రాను. బామ్మకి సెంటిమెంట్ ఎక్కువ అనుకుంటా. సరే బామ్మ, మేము బయలుదేరుతాం. అయ్యో వద్దు బాబు, కాసేపట్లో చీకటవుతుంది. మీతో పాటు అమ్మాయి ఉంది కదా, ఈ రోజుకి ఇక్కడ ఉండి రేపు ఉదయాన్నే వెళ్దురు గాని. ఆ, అదంతా లేదు బామ్మ. ఒరే వద్దు గిద్దని చెప్పకూడదు, మీరిక్కడే ఉండాల్సిందే. బామ్మా అది కాదు. ఏంటమ్మా నువ్వు ఈ కుర్రోల్లాగే మాట్లాడుతున్నావు? అలా చూడు, చీకట పడుతుంది, వర్షం ఒకటి వచ్చేలా ఉంది. వద్దు వెళ్ళొద్దు. లేదు బామ్మ, మేము జాగ్రత్తగానే వెళ్తాం. నా మీద ఒట్టు, ఈ రోజుకి మీరిక్కడే ఉండాల్సిందే. సరే బామ్మ. మీకు బాగా వంట చేసి పెడతా. కడుపు నిండా తిని ఇక్కడే పడుకొని రేపొద్దున్నే వెళ్దురు గాని. అలాగే బామ్మగారు. రేవతి మేడం, ఇక్కడే ఉంటామని తేలిపోయింది, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. రామా. పోలీసులు కొట్టే దెబ్బలైనా అబ్బాయిలు తట్టుకోగలరు, కానీ అమ్మాయిలు చూసే చూపును మాత్రం అస్సలు తట్టుకోలేరు. కడుపు నిండా భోజనం చేశాను, తనని కళ్ళారా చూసుకున్నాను. ఇది చాలు, ఇది తలుచుకుంటూ నిద్రపోవడమే. నీళ్ళు కావాలి. ఓ దేవుడా, ఈ పండు, ఈ అమ్మాయి, ఈ రెండింటిని చూసేటప్పుడు నాలాంటి అబ్బాయిలకి అస్సలు కంట్రోల్ ఉండడం లేదు. పండుని చూస్తే రాయిచ్చు కొట్టి దాన్ని తినాలనిపిస్తుంది, కానీ ఈ అమ్మాయిని చూస్తే కన్ను కొట్టి మనసారా ప్రేమించాలనిపిస్తుంది. బార్లోకి వెళ్తే మందు తాగాలి అనిపిస్తుంది, అందమైన అమ్మాయిని చూస్తే ముట్టుకోవాలనిపిస్తుంది. ఏదైతే అదైంది, ముట్టుకొని చూస్తాను, ఏం జరుగుతుందో నేను చూస్తాను. అనుకున్నట్టుగా ఎలాగో ముట్టుకున్నాను, అలాగే ఓ ముద్దు కూడా పెట్టేస్తాను. ఏంటి ఎమ్మెల్యే సార్, బాగా టైడ్ అయిపోయినట్టున్నారు? అటువంటిది ఏదీ లేదు జంగ్లీ సార్. ఇంకా నా జీవితంలో ఏదేది అనుభవించాలో తెలియట్లేదు. ఇంకా 50 కిలోమీటర్లే మనం సేఫ్గా అక్కడికి చేరుకోవడానికి. ఇంకొక గంటలో నీ కొడుకు నీతో ఉంటాడు. ఆ తర్వాత మా వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళిపోతారు. అలాగైతే నా కొడుకుని నేను ఇప్పుడు చూడాలి. నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావు. నేను నీ కొడుకుని నీ కళ్ళ ముందు ఉంచుతాను. నేను వెళ్ళిన అరగంటలో నీ కొడుకు నీ ముందు ఉంటాడు. నిజంగానా? చాలా థ్యాంక్స్ అండి. పదండి. సరే బామ్మ, మేము వెళ్ళొస్తాం. సరే బాబు, వెళ్ళిరండి, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. బామ్మ, మీకేమైనా సమస్య వస్తే ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి, నేను వచ్చి చూసుకుంటాను. సరేనా? సరే బాబు. ఒకటి చెయ్యి, వెళ్ళేటప్పుడు ఎడం వైపుగా తిప్పు. అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు పూజ చేస్తే నీ మనసులో అనుకున్న కోరికలన్నీ అదంతా ఖచ్చితంగా నెరవేరుతాయి. సరే బామ్మ, వెళ్ళొస్తాం. బాయ్. వెళ్ళొస్తాం బామ్మ. వెళ్ళమ్మా, జాగ్రత్త.
హలో. నేను చంద్రకాంత్ని. చెప్పు చంద్రకాంత్. ఓకే, ఎనీహో థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. నేనే నడవలేకపోతుంటే నువ్వు అక్కడ చేతిరా. నా వల్ల కావట్లేదు. రేవతి మేడం నడవలేకపోతున్నారా? నేను మోసుకుని వెళ్ళనా? లేదు పర్వాలేదు, నేనే నడిచొస్తాను. సరే. అదంతా సరేరా, నా చెయ్యినే మోయలేకపోయానని సావు. ఆ అమ్మాయిని మొత్తంగా ఎలా మోసుకుని తీసుకెళ్తావురా? రే, నువ్వు చేస్తే గాడిద బుర్ర మోసినట్టుంది. అదే తన్నెత్తుకుంటే గుర్రం మీద వెళ్ళినట్టు. చూడు నడు. ఆ అమ్మాయిని చూస్తే నీకెందుకు నొప్పి? నడు. రేవతి మేడం, నేను పెట్టినా? అక్కర్లేదు, నేనే పెట్టుకుంటాను. ఏంట్రా? కాదు మామా, కుంకుమ పెడతానని అన్నాను, ముద్ద పెడతా అన్నాను. వదిలితే నువ్వు అది కూడా ఇస్తావు. ఏంట్రా? ముద్దు బావా, ముద్దు. సరే సరే, పదండి వెళ్దాం. సరే. ఖచ్చితంగా తనే నా భార్యరా. ఎలా రామావా? అది కాదురా, తాళి కట్టిన తర్వాత 3 సార్లు అగ్ని చుట్టూ తిరిగితే భార్య అంటున్నారు. కాబట్టి నేను నా డార్లింగ్కి గుడిలోనే ముద్దు పెట్టి 3 రౌండ్లు తిరిగాను. అది సరిపోదరా తను నా భార్య అని చెప్పుకోవడానికి? సరే, టైం అవుతుంది, పదండి. ఓహో, నిన్న వచ్చిన బ్రదర్సా? నిన్న సరిపోలేదా? నిన్న నువ్వు కొట్టినప్పుడు వెళ్ళింది భయంతో కాదు, మేం తిరిగి వచ్చి కొట్టే కొట్టుడికి నువ్వు భయంతో ఈ ఊరు వదిలి పారిపోవాలరా నిన్ను. సరే,
మీరందరూ వెళ్ళి జీప్లో కొంచెం రెస్ట్ తీసుకోండి. నేను ఒక చిన్న గేమ్ ఆడొస్తాను. వెళ్ళండి. రే గొర్రె రారా, తొందరగా రా. సంజయ్ భలే కొట్టాడా? ఎవడైతే హాస్పిటల్కి వెళ్తాడో వాడికి ఆరోగ్యం బాగాలేదని అర్థం. కానీ ఈ సంజయ్కి మాటికి కోపం తెప్పించారనుకోండి, వాళ్ళకి టైం బాగాలేదని అర్థం. సంజు, నొప్పిగా ఉందా? ఇప్పటివరకు నొప్పి ఉండేది, నువ్వు వచ్చి అడిగిన తర్వాత మాయమైపోయింది. హలో. హలో సార్, నేను రవిశంకర్ని. చెప్పండి రవిశంకర్. సార్, మీరు ఫోటో పంపుతాను అన్నారు, ఇంతవరకు ఏ ఫోటో రాలేదు. నిన్నే మీకు పంపించానే, రాలేదా? సరేలేండి, నేను మళ్ళీ ఇంకోసారి పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే సార్, నేను రావాల్సిన చోటుకి సేఫ్గా తీసుకొచ్చావు, అది కూడా ఏ ప్రాబ్లం లేకుండా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా చూడండి జంగ్లీ సార్, మిమ్మల్ని నేను సేఫ్గా మీరు చెప్పిన ప్లేస్కే తీసుకొచ్చి వదిలేశాను. దయచేసి నా కొడుక్కి ఏమీ కాకుండా చూసుకోండి. నువ్వు దిగులు పడక ఎమ్మెల్యే, నేను నా ప్లేస్కు సేఫ్గా వచ్చినట్టే నీ కొడుకును కూడా నీకు సేఫ్గా అప్పగిస్తా. హలో, హే, నేను మన ప్లేస్కి ఎంతో సేఫ్గా వచ్చాను. అదే ఎమ్మెల్యే కొడుకు, నేవీ చేయకండి, వదిలేయండి. ఎమ్మెల్యే గారికి చాక్లెట్ రా.
రేవతి మేడం, నిన్న ఇంకెక్కడో డ్రాప్ చేయమన్నారు, ఈరోజు ఇక్కడ దిగిపోతున్నారు. లేదు, అక్కడికి వెళ్లాల్సి ఉండింది, కానీ నిన్న బామ్మ ఇంట్లో ఉండిపోయాం కదా, అందుకే కాస్త లేట్ అయిపోయింది. అది మాత్రం కాకుండా కొంచెం దూరంలోనే మా రిలేటివ్ ఇల్లుంది, నేను వెళ్ళొస్తాను. రండి, నేను అక్కడ డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దు, మీరు ఇంత దూరం డ్రాప్ చేసిందే పెద్ద విషయం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. కాదు రేవతి మేడం, మీరు ఇంత త్వరగా నన్ను వదిలి వెళ్ళిపోతారని నేను అస్సలు అనుకోలేదు. మీరు ఉన్నప్పుడు అలా స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, స్వర్గం కళ్ళ ముందుకు వచ్చి వెళ్తుందని. నాకు అలాగే అనిపించింది, కానీ ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా అంతే, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను. ఆఖరిగా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చా? అడగండి. మీరు విని కోప్పడకూడదు. నేనేమి కోప్పడను, ఏదైనా సరే చెప్పండి. రేవతి మేడం, ఐ లవ్ యూ సో మచ్. ఏమంటున్నారు? ఐఎమ్ సారీ, నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఏంటండి ఇంట్రెస్ట్ లేదని ఇంత సింపుల్గా చెప్పేశారు, కానీ మనవాడు మీకోసం ఎంత రిస్క్ తీశాడు. నా ఫ్రెండు మీ మీద ప్రాణమే పెట్టుకున్నారండి. ప్లీజ్ అండి, ఒప్పుకోండి. చూడండి, మనం మళ్ళీ కలుసుకున్నామంటే నేను ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్తాను. మళ్ళీ కలిస్తేనా? లేదు, మళ్ళీ కలుస్తామో లేదో తెలీదు. అట్లీస్ట్ మీ నెంబర్ అయినా ఇవ్వండి. నెంబర్ ఇస్తే మీరు నాకు కాల్ చేయడం, నేను మీకు కాల్ చేయడం, ఇదంతా రొటీన్ అయిపోతుందండి. భూమి గుండ్రంగా ఉంటుంది. మళ్ళీ మనం కలుసుకుంటామని నాకు నమ్మకం ఉంది. అప్పుడు మీ ప్రపోజల్కి ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. అప్పటి వరకు మీరు నా లవ్ గురించి ఆలోచిస్తారా? ఆలోచన కాదు, వెయిట్ చేయడంలో ఒక సంతోషం ఉంది. ఆకాశాన్ని చూస్తూ ఉంటే అది దొరకదు. ఆ బ్రహ్మ నా నుదుటిని రాసుంటే మీరు ఖచ్చితంగా నన్ను మళ్ళీ కలుస్తారు. వీటిని తీసుకోండి. ఇదేంటో తెలుసుకోవచ్చా? మీరు తలుచుకున్నది జరగాలని. సార్, మెయిల్ వచ్చేసింది, ప్రింట్ వేసేనా? తీయండి. అన్ని స్టేషన్లకి పంపండి. ఈ అమ్మాయి పేరు మీద ఇన్ని కేసులు ఏ స్టేషన్లో ఉన్నాయో చూడండి, ఎలాంటి తప్పులో తెలుసుకోండి. తరువాత దీని క్రైమ్ మన స్టేషన్లో ఉంటే ఫైల్స్ అన్నిటినీ ఇమీడియట్గా నాకు ఇవ్వండి. డూ ఇట్. ఎస్ సార్. సార్, సార్ ఏమైంది సార్? సార్, సార్ లేవండి సార్.
ఎవరు బాబు నువ్వు? ఏమైంది సార్? అదంతా ఒక పెద్ద కథ బాబు. నీ ఫోను ఒకసారి నాకు. హలో, రవిశంకర్, నేనే ఎమ్మెల్యే హరిచంద్రని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఓకే సార్. ఫ్రెండ్స్, లెట్స్ మూవ్. ఏందే ఆ ఎమ్మెల్యే కొడుకు నేను లైన్ వేసాడు అనుకుంటా. అవును గులు, ఫైనలీ ప్రపోజ్ చేసాడు. మరి ఏంటి మేడం, ప్రపోజ్ ఒప్పుకున్నారా? రే కంట్రీ, మనం ఎందుకు వచ్చాంరా? ఈ లవ్ గివంతా మనకెందుకు చెప్పు? నిజంగానే చెప్తున్నావా ఏంది? రే గుల్లు, డౌటా? నేను వాడి ప్రపోజల్కి ఒప్పుకునుంటే నేనెందుకురా ఇక్కడ ఉండాలి? నాకు నా పనే ముఖ్యం. అవును, మీ మీదేమీ వాళ్ళకి డౌట్ రాలేదా? ఒకసారి ఏమైందంటే కార్లో ఎవరూ లేరు. నాకు బాగా అర్థమైంది. ఏమర్థమైంది? అప్పుడు వాడికి డౌట్ వచ్చేసింది అనుకున్నాను, కానీ క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళకి డౌట్ రానట్టు నేను ప్రవర్తించాను. అవును, రోడ్లో చూసే వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాడేంటి? ప్రజాసేవ చేస్తున్నాడా? రేవతి, నువ్వేదో తప్పు చేస్తున్నావని నువ్వు ఆ బామ్మతో వెళ్ళినప్పుడే అనుకున్నా. అయ్యో, నేను వెంటనే బయలుదేరదామని అనుకున్నాను. చివరికి అక్కడే ఉండాల్సిన పరిస్థితి కలిగింది. మేము కూడా ఊర్లోకి వచ్చాం. అనవసరంగా ఎందుకులే అని మేము అక్కడే ఆగిపోయాం. మీరు దిగులు పడతారని నాకు బాగా తెలుసు. అందుకే నేను వెంటనే మీకు మెసేజ్ పెట్టాను. మంచి కాలం, అప్పుడు నెట్వర్క్ దొరికింది. అవును, నువ్వు మెసేజ్ చేసిన తర్వాతే మేము ఊరు బయటే ఆగిపోయాం. కంట్రీతో చెప్పా నిన్ను ఆ ఎమ్మెల్యే కొడుకుని ఇద్దరిని కలిపి లేపేద్దామని. ఏ గుల్లు, ఒళ్ళెలా ఉందిరా? రే సంజయ్, సంజయ్ లేరా? సంజయ్, రే సంజయ్ లేరా? రే లేరా? ఏమైందిరా? ఏయ్, వికాస్, 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 రే లేరా? మామా, రేవతి ఎక్కడ్రా? రే మావా, తను మొత్తం చాక్లెట్ ఇచ్చి జీపు మొబైల్ అంతా తీసుకెళ్ళిపోయిందిరా. రే తెలియకుండా మాట్లాడకరా. రే, తన మీద నీకు లవ్ వచ్చింది, అందుకే తను ఏం చేసినా కానీ తన మీద నువ్వు సందేహపడతలేదు. రే ఊరికే నోటుకొచ్చింది మాట్లాడకరా, సైలెంట్గా ఉండు. సరేరా, నువ్వే రైట్. కాదు మావా, తను ఎంత ఇన్నోసెంట్, తనని సందేహిస్తున్నారేంట్రా? రే, తను ఇచ్చిన చాక్లెట్లే మన కళ్ళు తిరిగి కింద పడిపోయాం. రే ఏంట్రా ఇద్దరు పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నారు? ఇప్పుడేంట్రా, లేచి నడవరా. సరే పదండి, మనం ఇలా నడుచుకుంటూ ముందుకెళ్దాం. ఏదో కూర వస్తుందిగా, నాన్నకి ఫోన్ చేసి రమ్మని చెప్దాం. సరే పదండ్రా. మంచి కాళ్ళు షూనైనా వదిలింది, లేదంటే నడవడం కూడా కష్టంగా ఉండేది. సార్ ఫోన్ ఇస్తాను. హలో సార్, నేను రవిశంకర్ని. మీరు చెప్పినట్టే మేము వచ్చాం సార్. రవిశంకర్ గారు, ఒక్క నిమిషం. బాబు, ఇక్కడ అడ్రస్ కొంచెం చెప్పమ్మా. హలో సార్, చెప్పండి సార్. మేము బేగర్ మౌంటైన్ ఎంట్రన్స్లో ఉన్నాం. మీరెక్కడున్నారు? సార్ బేగూరు కొండ నుంచి ముందుకొచ్చారంటే ఒక బైక్ అక్కడే ఉంటుంది, అక్కడే ఉన్నాం సార్. అబ్బా, ఓకే, ఇదిగో మేము వస్తున్నాం. అలాగే సార్. హలో సార్. ఈ
ఈ కుర్రోడే నేను కాపాడింది. థ్యాంక్ యూ తమ్ముడు. పర్లేదు సార్. మేమేదైనా చేద్దామని చూసాం, మీ నుంచి ఎటువంటి ఫోను రాలేదు. మీకేదైనా అపాయం ఉంటుందని నేను కొంతమందిని అపాయింట్ చేశాను. అప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేశాను. కానీ ఆ జంగ్లీ మా డిపార్ట్మెంట్లో ఒకరు ఇంద్రజిత్ను షూట్ చేశాడు. ఓ అతనా? బిచ్చగాడి వేషంలో మా కారు పక్కకు వచ్చాడు. కానీ అతను క్రైమ్ పోలీస్ అని ఆ జంగ్లీకి ఎలా తెలిసిందో అర్థం కాలేదు. షూట్ చేసి అతన్ని చంపేశాడు. సార్ వాడు సైలెంట్ కిల్లర్ సార్, అండ్ ఆల్సో వాడు నోటోరియస్ సార్. ఇలా చూడండి రవిశంకర్, నా గురించి మీరు బాధపడద్దు. నా కొడుక్కి ఏమైంది, వాడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏదో ఒకటి తెలిసిందా మీకు? చెప్పండి మేడం. సార్ నా కొడుకు గురించి మా ఆయన గురించి ఏమైనా తెలిసిందా సార్? మీ వైఫ్ లైన్లో ఉన్నారు, ఇదిగో మాట్లాడండి. సుమిత్ర, ఏమండి ఎక్కడున్నారండి? బాగున్నారా? ఏదో జరగకూడదంతా జరిగింది. నువ్వు దేని గురించి బాధపడద్దు. నేను సేఫ్గానే ఉన్నాను. ఎలాగైనా మన కొడుకు దొరికాడంటే అదే మనకి చాలు. అలాగే అండి. పదండి సార్ వెళ్దాం. ఏం బావా, ఈ అమ్మాయిలంతా నీ లైఫ్లో ఎందుకు ఎంతగా ఆడుకుంటున్నారు? ఈ అమ్మాయిని వెళ్ళే దారిలో సొగంలో చూసాం, తనే వచ్చి ఎక్కింది, తనే దిగి వెళ్ళిపోయింది. అవును బావా, ఈ రాగిని నీ లైఫ్లో నుంచి ఎలా డ్రాప్ అయింది? రే, ఇప్పుడు ఎందుకురా దాని గురించి మాట్లాడడం? అది అయిపోయిన కదరా. రే మావా, వారి దగ్గర ఎందుకు అడుగుతున్నావు? నా దగ్గర అడగరా. చెప్పరా. అదొక పెద్ద కదరా, సింపుల్గా చెప్తాను, అలా చూడు. డైలీ వీడికి ఇదే పని. ఎవరి అది? అక్కడ చూడు. బాగానే ఉన్నాడు. లవ్ చేయొచ్చు కదా. బాగుంటే లవ్ చేయాలా? నా దగ్గర అంతా జరగదు. పద వెళ్దాం. హే, తను వెళ్ళిపోయాడే. ఎక్కడికి వెళ్తాడు? ఎంత స్పీడ్లో వెళ్తాడో అంత స్పీడ్లోనే తిరిగి వస్తాడు. వస్తాడంటావా? వచ్చేసరే. నేను చెప్పాను కదా. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు మీరు ఎండ్లో నడుస్తున్నారు? రండి, నేను డ్రాప్ చేస్తాను. ఏంటి లవ్వా? మేము ఎండలో నడుస్తాం, నీళ్ళలో నడుస్తాం. నీకదంతా ఎందుకు? ప్రతిరోజు ఒక బైక్ ఒక కార్ వేసుకొని వస్తే ఆ బిల్డప్లో మేము పడిపోతామా? అదంతా నా దగ్గర జరగదు. నువ్వెంత ట్రై చేసినా నేను పడ్ను. అయ్యో, నేనైతే పడిపోయానే. డియర్, ఎవరికి ట్రై చేస్తే ఎవరు పడతారని ఈ సంజుకి బాగా తెలుసు. ఇన్నాళ్ళుగా నేను ట్రై చేసింది నీకు కాదు, అర్థమైంది కదా? వస్తాను, బాయ్. నమస్తే అన్న. నమస్తే సార్. అన్న, ఇంటికి ఫోన్ చేయాలి, ఫోన్ ఇస్తారా? ఇదిగోండి. థ్యాంక్స్ అన్న. హలో హలో అమ్మా, నేను సంజుని. సంజు, ఎక్కడున్నావురా? ఇక్కడికి ఇన్స్పెక్టర్ వచ్చారు. ఏదేదో చెప్పారా? నాకు చాలా భయం వేసింది. ఒరే సంజు, ఎక్కడరా ఉన్నావు? అయ్యో అమ్మా, నాకేం కాలేదు. సరే బాబు, మీ నాన్న ఇన్స్పెక్టర్ రవిశంకర్ తోనే ఉన్నారు. ఆయన నంబర్ ఇస్తాను, ఫోన్ చేయరా. సరే సరే, చెప్పమ్మా. మావా, పెన్ తీసుకో. సార్, కొంచెం పెన్ ఇవ్వరా. ఒక్క నిమిషం ఉండమ్మా. ఇదిగోరా.
చెప్పమ్మా. 9845985110. ఓకే ఓకే. ఆ నెంబర్ చెప్పరా. 985. హలో. సార్ నేను సంజయ్ని మాట్లాడుతున్నాను, ఎమ్మెల్యే హరిచంద్ర కొడుకుని. ఓ సంజయ్, ఎక్కడున్నావు? మీ ఫాదర్ ఇక్కడే ఉన్నారు. ఇవ్వండి ఇవ్వండి సార్. హలో సంజు, డాడీ సంజుని. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడే ఉండు. నేను రవిశంకర్ అక్కడికి వస్తున్నాం. సరే సరే. సంజు, డాడీ. సంజు నానా. డాడీ మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారని చెప్పారు, ఎవరు వాళ్ళు? అయ్యో, అది ఎందుకు అడుగుతావులేరా, నేను తర్వాత చెప్తాను నీకు. నిన్ను, మీ నాన్నగారిని కిడ్నాప్ చేసింది మోస్ట్ వాంటెడ్ జంగిలీ, ఇంకా వాడి టీం. సార్ సార్, మమ్మల్ని ఎవరు మమ్మల్ని కిడ్నాప్ కిడ్నాప్ చేయలేదు. ఒక్క నిమిషం మధు, Yes, sir. వెళ్ళి ఫోటో తీసుకురా. సార్ దీని పేరు రేవతి, తిరినే మేము డ్రాప్ చేసాం. దీని పేరు రేవతి కాదు, ఒక్కో ఊళ్ళో ఒక్కో పేరుతో తిరుగుతూ ఉంటుంది. ఈ జంగ్లీ గ్యాంగ్లో ఎంతో మాస్టర్ మైండ్ ఫెలో. ఆ జంగ్లీ చెప్పే అన్నిటికీ ఇదే మాస్టర్ ప్లాన్లు వేస్తుంది. ఒక్కో క్లూ కూడా దొరకకుండా తెలివిగా ప్లాన్ చేస్తుంది. వెరీ స్మార్ట్ గర్ల్. అలాగైతే మనం తన్ని ఖైదీ చేయలేమంటారా? మా మొత్తం డిపార్ట్మెంటు దాని మీద స్పై చేస్తుంది. అది ఏ ఊళ్ళో మకాం వేసినా అక్కడ చిన్న క్లూ కూడా వదలదు. అలాంటిదే చిన్న క్లూ వదిలినా సరే దాన్ని వదలం మేము. బావా, నువ్వు తనకి ప్రపోజ్ చేసినా కానీ తను ఒప్పుకోలేదు కదా, అందుకే తను ఎక్కడుందో తెలుసుకోవడానికి మన కాలేజీలో చేశాం కదా జీపీఆర్ఎస్ ప్రాజెక్ట్. అది తన బ్యాగ్లో పడేసి ఉంచాను రా. సూపర్ రామావా. సంజయ్ తను ఇప్పుడు ఎక్కడున్నా మన దగ్గర ఇరుక్కుంటుందిరా. సూపర్ రా. సార్ మీ దగ్గర ల్యాప్టాప్ లేదా నోట్బుక్ ఉందా? నోట్బుక్ ఉంది, ఇమ్మంటారా? ఇవ్వండి సార్. మధు, సార్. తీసుకురా. రేయ్ వచ్చేసింది రేయ్, చూడు ఇదిగో. వెయిట్ వెయిట్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు సార్. వెరీ గుడ్ సంజయ్, వాళ్ళల్లో ఒక్కడు కూడా తప్పించుకోలేడు. లేదు సార్, మీరు వాళ్ళని వదిలినా కానీ నేను వాళ్ళని వదలను సార్. రే రే సంజు, సంజయ్, సంజు, సంజయ్, బావా, రే సంజయ్, చెప్పిన ముందు. సంజయ్, రే, రేయ్, సంజయ్, సంజు వెళ్ళదు. సంజయ్, ఆగు. సంజు, వినరా? సంజు, ఆగు. సంజు, ఇలా చూడండి సార్, వాడి కోపం ఎక్కువ. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో వాడికే తెలీదు. మనం అర్జెంటుగా వెళదాం రండి. ఒక నిమిషం సార్. సతీష్ సార్, ఎక్కడున్నావు? రిపోర్ట్ చేస్తున్నాను సార్. రిపోర్ట్ సంగతి తర్వాత చూద్దాం, ముందు వెహికల్ తీసుకునిరా. ఓకే, 2 minutes సార్. 2 minutesలో బండి వస్తుంది సార్. హలో మెహతాజీ. హలో జంగ్లీ, హౌ ఆర్ యు? కైసే హో? ఫైన్, మీరెలా ఉన్నారు? హాయ్. హాయ్. మాల్ చూపించు. చూడండి, చెక్ చేసుకోండి. ఈ మాల్ చాలా బాగుంది జంగ్లీ. ధర ఎంత? మీరే ఒక జ్యువెలరీ, మీకు తెలియని ధర మీరే చెప్పండి.
ఓకే మాలిక్ చేయి. నువ్వు రాను రాను ఓవర్గా మాట్లాడుతున్నావు. అంతా ఈ ప్రోడక్ట్ వల్లే కదా. రే గుల్లు, బండి సైడ్ కాపరా. ఏ రేవతి, ఏంటిది? బండి ఆపో. కిందకి దిగండి. అందరూ బయటికి రండి. మూవ్ మూవ్. నడు, నడవరా. కమాన్. నీకేమైనా పిచ్చి గట్ట పట్టిందా? పిచ్చి నాకు కాదు, ఆ జంగ్లీకి. 24 గంటలు డబ్బు డబ్బు అంటూ చంపుకు తింటున్నాడు. అందుకని మీరందరూ కలిసి నన్ను చంపాలని ప్లాన్ చేసింది ఈ సెల కోసమే కదా. మీ అందర్నీ నేనే చంపేస్తే ఈ సెల నాకు సొంతమైపోతుంది కదా. ఏమంటారు? పాలుకు పాలు, నీళ్ళకి నీళ్లు. వద్దు రేవతి, వద్దు. నేను చెప్పేది బాగా విను. బాస్కి విషయం తెలిసిందనుకో, నిన్ను జీవ సమాధి చేస్తాడు. ఇక్కడ జీవితమే ఊసరవల్లి లాంటిది. వేషానికి తగ్గట్టు కలర్ని మారుస్తూనే ఉండాలి. ఏమంటారు? ఏ కంట్రీ, దీనికి ఏదో పిచ్చి పట్టినట్టుంది, ఏదేదో మాట్లాడుతుంది. రే మూర్ఖుడా, ప్రతి కుక్కకి దాని రోజు ఖచ్చితంగా వస్తుందిరా. ఆ రోజు ఇప్పుడు నాకు దక్కింది. వద్దు రేవతి, వద్దు. నేను చెప్పేది విను. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇప్పుడు నేను చేసేది ఎవరు చెయ్యని కొత్త పనా? అలా నేను ఆలోచించానంటే ఇప్పుడు నేను మీకు చేసేది కూడా తప్పే. తప్పు చేసే వాళ్ళకి తప్పే చెయ్యాలి గాని మంచి చెయ్యాలనుకుంటే అది మనకే రివర్స్ అయిపోతుంది. ఇదంతా ఈ సెల కోసమే కదా. మనతో ఉన్న బాండ్లీని కూడా వాడు చంపేశాడు. మనల్ని మాత్రం వదిలేస్తాడా జంగ్లీ? ఇంకా ఎన్ని రోజులకని ఇలా ఎంగిలి మెతుకులు తిని బ్రతకాలి? మనకి మంచి జీవితం బ్రతకాలనే కోరిక ఉంది కదా. ఏం జరిగినా సరే మనం ఉప్పు కారం తింటున్నాం కదా. అలా అంటే నీ మాటకు అర్థం? చూడు, ఈ సెలకి సంబంధించి మనమే డీల్ చేసుకుందాం. ముందు మనం బాగుందాం. అది ఎట్లాగా? వెళ్ళేటప్పుడు మొత్తం చెప్తాను, బండెక్కండి. అసలు నేను కొంచెం కూడా ఊహించనే లేదు. నా వెనుకే ఉండి నమ్మించి మోసం చేస్తారా? ఎప్పుడు తెలుసుకున్నావు కదా. సింహం అడవిలో ఉన్న జంతువుల్ని వేటాడిద్ది గానీ ఇంట్లో పెంచిన జంతువుల్ని తిందు తెలుసా? మన దగ్గర అంత సిన్సియర్గా పనిచేస్తున్న బాండ్లీ గాన్నే వాణ్ణే నువ్వు వదిలిపెట్టలేదు. మాలాంటి వాళ్ళు వదిలేస్తావా? నీతో బిజినెస్ చెయ్యాలని వచ్చిన ఎవరిని నువ్వు ప్రాణాలతో వదిలిందే లేదు. కానీ ఇప్పుడు ఎందుకు నేను పంపిస్తున్నావంటే నువ్వు మళ్ళీ ఇక్కడికి రాకూడదు అని. వద్దు వద్దు రేవతి, నువ్వు తప్పు చేస్తున్నావు. వద్దు. తప్ప? మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. వెంటనే ఉన్నవని తీసుకుని బయలుదేరాలి. నన్ను కొడతావా? రారా రారా. ఏయ్, తప్పించుకుందామని చూస్తున్నావా? తప్పించుకుందాం అనుకున్నావా? ఎక్కడ వాళ్ళు? ఏంట్రా ఇది? కాలచక్రం అంటే ఇదేనే. అది ఇంతకు ముందు నీ వైపు ఉంది, ఇప్పుడు మా వైపు ఉంది. చూసావా? నువ్వు చూపించిన దారిలోనే మేమందరం వెళ్ళబోతున్నాం. కానీ నువ్వు మాత్రం మాతో రావు. రారా. ఇదంతా ఎందుకు చేస్తున్నావు మాకు అర్థమైందిలే. ఆ ఎమ్మెల్యే కొడుకు కోసమే కదా. మేము ఇక్కడి నుంచి పోయామంటే మమ్మల్ని ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టావు మాకు తెలుసే. మేము బ్రతకాలంటే నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా సావాలి.
ఎంత చీట్ చేద్దాం అనుకుంటున్నావు? ఓ పంచే, నన్ను చంపే, తీసుకో. నేను ఈ సెల్ని ఎలాగైనా గవర్నమెంట్కి అప్పగించేసి నిన్ను ప్రేమించాలని అనుకున్నాను. అమ్మా నాన్న లేని నాకు ప్రేమంటే ఏంటో నేర్పించావు. ఏదో ఒకటి చేసి నిన్ను మళ్ళీ చూడాలని అనుకున్నాను. నేను ఎవరని నీకు తెలిసాక నా ప్రేమని నువ్వు ఒప్పుకుంటావా లేదా అని తెలుసుకోవడానికే నెక్స్ట్ టైం కలిసేటప్పుడు చెప్తానని నీతో చెప్పాను. ఇప్పుడు నువ్వు నా ప్రేమని ఒప్పుకుంటావా? మనం గనక నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఎక్కడికి పోదో. ఇప్పటికీ నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ రేవతి. ఐ లవ్ యూ టూ. సార్! రేవతి, నా కోసమే కదా ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నావు. ప్రేమంటే ఏంటో నువ్వు నాకు అర్థమయ్యేలా చూపించావు. ఈ టైంలో ఇదంతా అవసరం రేవతి. ఈ జన్మలో నువ్వు నాకు ఖచ్చితంగా దక్కవు. రేవతి, వచ్చే జన్మలోనైనా. రేవతి! థ్యాంక్స్ సంజయ్. ప్రాణాలకేం ప్రమాదం లేదు, బాగానే ఉంది. నువ్వు వెళ్ళి చూడొచ్చు.
ఇటు చూడు రేవతి, భూమి లేకుండా మనం ఎలా నడవలేమో నువ్వు లేకుండా నేను అస్సలు జీవించలేను. ఐ లవ్ యూ సంజయ్. రేవతి, నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటో తెలుసా? నువ్వు సంజయ్ని పెళ్లి చేసుకోవడమే శిక్ష.